పరమేశ్వరి. శ్రీమాత్రే నమః. పరమేశ్వరి శుభమస్తు. మనోవాంఛసిద్ధి ఛానల్కి స్వాగతం. అభిమానులందరికీ కూడా శుభం భవతం. మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 27 తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది. అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం. ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి, బుధ, కుజ, శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం. మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి. అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తుకర్తరి అనేది మెయిన్గా వస్తుంది. ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని, నిజకర్తరి అని, అగ్నికర్తరి అని కూడా అంటుంటారు. ఈ కర్తరి సమయంలో భూమి పూజలు, గృహ నిర్మాణాలు, బావి, బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు. ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు, రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు. దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే, రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్ళు పగులుతాయని కూడా అంటుంటారు. అంత వేడి ఉంటుందని. ఇక ఇప్పుడుండే పరిస్థితులు మనందరికీ తెలుసు. ఈ నెలలో 14వ తేదీ సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు 30వ తేదీ అక్షయ తది వస్తుంది, మహావైశాఖి కూడా. ఇప్పుడు ఈ అక్షయ తదిను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం, లేదు గంగాని తలుచుకుంటూ స్నానం చేయడం, దానము, పెద్దవాళ్లకు పూజలు చేయడము, శ్రాద్ధములు పెట్టడము, ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు. ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది ఈ నెల. ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం. కానీ ఆ రాశుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే, ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే, శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి, ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు. అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది. ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా ఫలితాలు ఆ నెలలు ఆయన చూసుకుంటుంటారు, అధిపతి కనుక. సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది. దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను. ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను, అందరికీ మనోవాంఛ సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నది. స్వస్తి. వృశ్చిక రాశి వారికి
మే నెల ఫలితాలు అంటే వైశాఖ మాస ఫలితాలు చెప్పుకుందాం. వైశాఖ మాసం అనేటువంటిది ఏప్రిల్ 28 నుంచి మే 27 తేదీ వరకు ఉంటుంది కనుక మొత్తం మే నెల ఫలితాలే చెప్పుకున్నట్టు అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి వైశాఖ మాసంలో కేతువు మాత్రమే శుభుడు, బుధ గురువులు అర్ధశుభులు అవుతారు. పంచమంలో 4 గ్రహాలు అవుతాయి. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. మానసిక ఆందోళన కలుగుతుంది. కొంత కోర్టు అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ కొంత ఆలస్యము, కొంత మనశ్శాంతి లోపము ఉంటుంది. అయితే ఈ మాసంలో నెల మధ్యలో నుంచి మాత్రం వీళ్ళకి మళ్ళీ అనుకూలత మారిపోతుంది. అందువల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి, భవిష్యత్తు మీద ఆశాజనకం ఏర్పడుతుంది, అంది ధనాదాయం బాగుంటుంది. అండ్ పొదుపు చేయడం కొంచెం తక్కువ అవుతుంది. ఆదాయం వస్తుంది కానీ పొదుపు మాత్రం చేయలేకపోతారు. కొంచెం శత్రువుల యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వాడు శత్రువృద్ధి వల్ల కొంచెం ఇబ్బంది. వీటన్నిటి వల్ల ఔషధ సేవ కూడా ఏర్పడడానికి అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ నెలలో నిదానమే ప్రధానమైనటువంటి దాన్ని కానీ అనుసరించినట్టయితే చాలా అనుకూలతను సాధించుకోగలరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి అవుతారు, మాసాధిపతి. అనురాధ నక్షత్రానికి రవి మాసాధిపతి అవుతారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాహు మాసాధిపతి అవుతారు. కనుక శుక్రుడు మాసాధిపతి అయినందువల్ల కొంత అనుకూలత ఏర్పడుతుంది. రవి అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం మధ్యమంగా ఏర్పాటు చేసి అనుకూలత ఇస్తారు మధ్యమ నెల మధ్యలో నుంచి. కానీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాహు కనుక మాట తొందర వగైరాలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు తప్పకుండా విశాఖ నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవికి ఆలయం చేసుకొని, ఆంజనేయ స్వామికి చేసుకొని ఆలయ దర్శనం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు కుజస్థుతి, సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రాహు స్థుతి చేసుకోవడము, నవగ్రహ దర్శనాలు చేసుకోవడము, నవగ్రహ పూజలు చేసుకోవడం కానీ, దుర్గాదేవి ఆలయ దర్శనం చేయడం వల్ల ఈ కష్టాల నుంచి బాగా దాటవచ్చు. వీళ్ళకి ఈసారి చంద్రాష్టమం 2 విడతలుగా వస్తుంది. ఈ నెలలో మే 1-2 తేదీల్లో ఒకసారి వస్తుంది. మళ్ళా 28, 29, 30 తేదీల్లో కూడా 2 విడతలుగా చంద్రాష్టమం వీళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల ఇవి భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీళ్ళు అభద్రతా భావానికి లోనవ్వచ్చు, ఆందోళన పడతారు. కొంత అనవసర ఖర్చులు కూడా జరుగుతాయి. కొంత ఔషధ సేవ కూడా ఏర్పడచ్చు. మాట తొందరగా ఉండొచ్చు. ఖర్చులు కూడా నియంత్రణ చేసుకోవడం మంచిది. ఇవి చేసుకున్నందువల్ల, చెప్పిన పరిహారాలు చేసుకున్నందువల్ల ఈ నెలలో వీళ్ళకి మంచి జరుగుతుందని తప్పకుండా భావించవచ్చు. శుభమస్తు. స్వస్తి.